ఎట్టకేలకు న్యూ ఇయర్ వేళ శత్రు దేశాలకు గట్టి షాక్ ఇచ్చింది ఉక్రెయిన్. గత 2 ఏళ్లకు పైగా రష్యా ఉక్రెయిన్ మధ్య తీవ్ర యుద్ధం సాగుతోంది. ప్రస్తుతం కూడా తీవ్ర దాడులు జరుగుతూనే ఉన్నాయి. యుద్ధానికి ముగింపు పలికే సూచనలు ఎక్కడా కనబడడం లేదు. అయితే తమపై ఆధిపత్యం చెలాయిస్తున్న రష్యాపై వినూత్న రీతిలో పగ తీర్చుకుంటుంది ఉక్రెయిన్. ఈ దెబ్బ తాకిడికి రష్యాతో పాటు యూరోపియన్ దేశాలు కూడా విలవిల్లాడుతున్నాయట. ఇంతకీ ఉక్రెయిన్ రష్యాకి ఇచ్చిన షాక్ ఏంటి? ఇప్పుడు యూరోపియన్ దేశాల పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఉక్రెయిన్ అధ్యక్షుడు రష్యాకు విసిరిన ఛాలెంజ్ ఏంటి? వాస్ ది స్టోరీ. నూతన సంవత్సరం వేళ యూరోపియన్ దేశాలకు రష్యా, ఉక్రెయిన్ దేశాలు షాక్ ఇచ్చాయి. 5 దశాబ్దాల నుంచి కొనసాగుతున్న గ్యాస్ రవాణాను జనవరి 1న న్యూ ఇయర్ సమయంలో అనూహ్యంగా నిలిపివేసింది. దీంతో ఐరోపా దేశాలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత 2 ఏళ్లకు పైగా రష్యా, ఉక్రెయిన్ మధ్య తీవ్ర యుద్ధం సాగుతుంది. ప్రస్తుతం కూడా తీవ్ర దాడులు జరుగుతూనే ఉన్నాయి. యుద్ధానికి ముగింపు పలికే సూచనలు కనబడటం లేదు. అయితే రష్యా నుంచి ఐరోపాకు గ్యాస్ సరఫరా అవుతుంటుంది. అయితే ఉక్రెయిన్ భూభాగం నుంచే పైప్ లైన్ ద్వారా వెళ్తుంది. అయితే ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ పై భీకర దాడులు చేస్తుంది. ఈ నేపథ్యంలో రష్యా ఆదాయ వనరులపై దెబ్బ కొట్టాలని ఆలోచన చేస్తోంది. దీంతో ఉక్రెయిన్ మీద నుంచి వెళ్తున్న గ్యాస్ రవాణాను నిలిపివేస్తూ రష్యా ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టవచ్చునని భావించింది. ఈ నేపథ్యంలో ఐరోపాకు ఉక్రెయిన్ మీద నుంచి వెళ్తున్న గ్యాస్ సరఫరాను నిలిపివేసినట్లు ప్రకటించింది. అలాగే రష్యా కూడా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. మొత్తానికి నూతన సంవత్సరం వేళ ఐరోపాకు శత్రు దేశాలకు షాక్ ఇచ్చాయి. దీంతో 5 దశాబ్దాల గ్యాస్ రవాణా ఆగిపోయింది. అత్యంత శీతాకాలంలో గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఐరోపాలో భారీ డిమాండ్ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. రష్యా నుంచి చౌకగా గ్యాస్ ను సరఫరా చేసుకుంటూ లబ్ధి పొందుతున్న యూరోప్ దేశాలకు కొత్త కష్టాలు వచ్చిపడే అవకాశం కనిపిస్తుంది. రష్యా నుంచి తమ భూభాగం నుంచి గ్యాస్ సరఫరాను ఉక్రెయిన్ నిలిపివేయడానికి కారణం రష్యాతో కుదిరిన 5 ఏళ్ల ఒప్పందం బుధవారంతో ముగిసిపోవడమే అని వార్తలు వస్తున్నాయి. ఇలాగే ఇకపై తమ భూభాగం నుంచి గ్యాస్ సరఫరాను అనుమతించే ప్రసక్తే లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తేల్చి చెప్పారు. ఒకవైపు ఉక్రెయిన్ ప్రజల రక్తాన్ని పీలుస్తూ మరోవైపు అదనపు $1 బిలియన్ రష్యా సంపాదిస్తామంటే అనుమతించబోమని అన్నారు. 3 ఏళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఇదొక కీలక పరిణామమని చెప్పొచ్చు. ఉక్రెయిన్ గుండా ఐరోపా ఖండానికి గ్యాస్ సరఫరా ఆగిపోవడాన్ని రష్యాపై మరో విజయంగా పోలాండ్ ప్రభుత్వం అభివర్ణించింది. రష్యా 1991 నుంచి ఉక్రెయిన్ భూభాగం ద్వారా యూరప్ కు గ్యాస్ సరఫరా చేస్తుంది. అయితే ఈ మేరకు ఉక్రెయిన్ తో ఒప్పందం కుదుర్చుకుంది. రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఒప్పందం పొడిగింపునకు ఉక్రెయిన్ అంగీకరించలేదు. ఒప్పందం ముగిసిపోవటం, రష్యా నుంచి సహజ వాయువు సరఫరా ఆగిపోవటం చారిత్రాత్మక ఘట్టమని ఉక్రెయిన్ ఇంధన శాఖ స్పష్టం చేసింది. గ్యాస్ సరఫరా ఒప్పందాన్ని ఉక్రెయిన్ పొడిగించకపోవడం ఊహించని పరిణామమే. దీనివల్ల యూరప్ దేశాలకు ఆర్థికంగా కొంత నష్టం వాటిల్లక తప్పదు. రష్యా నుంచి చౌకగా వచ్చే గ్యాస్ స్థానంలో ఇకపై ఖరీదైన గ్యాస్ ను ఇతర దేశాల నుంచి కొనుక్కోవాల్సి ఉంటుంది. యూరప్ దేశాలకు గ్యాస్ సరఫరా ఇప్పటికే తగ్గుముఖం పట్టింది. దీనివల్ల రష్యాకు నష్టం జరుగుతుంది. రష్యా గ్యాస్ దిగ్గజం గాజ్ప్రోమ్ గత ఏడాది $6.9 బిలియన్ నష్టపోయింది. ఇలా జరగటం గత 20 ఏళ్లలో ఇదే మొదటిసారి. రష్యా నుంచి ఉక్రెయిన్ మార్గం కాకుండా టర్క్ స్ట్రీమ్ లైన్ కూడా ఉంది. ఇది తుర్కియే, బల్గేరియా, సెర్బియా, హంగేరీ నుంచి యూరప్ నకు చేరుతోంది. యూరప్ గ్యాస్ ధరలు పెరిగే అవకాశం ఉందని యురేయా గ్రూప్ ఎనర్జీ హెడ్ హెన్నింగ్ గ్లోస్టిన్ చెప్పారు. గ్యాస్ ధరల భారంతో విద్యుత్ ఛార్జీలు అమాంతం పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా గ్యాస్ తో యూరప్ దేశాలు విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. 2022లో ఉక్రెయిన్ పై దండయాత్ర ప్రారంభం కాకముందు యూరోపియన్ యూనియన్ దేశాలకు అతిపెద్ద గ్యాస్ సరఫరాదారు రష్యా. 2021లో ఆయా దేశాలు తమ అవసరాల్లో 40% గ్యాస్ ను రష్యా నుంచే పైప్ లైన్ ద్వారా దిగుమతి చేసుకున్నాయి. యుద్ధం మొదలైన తర్వాత 2023 నాటికి అది 8% పడిపోయింది. అయితే యూరప్ కు ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టమేమీ లేదని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. చూసారుగా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తల కథనాలతో మరో న్యూస్ ప్లస్ లో కలుద్దాం. నమస్తే.